సో, ఇప్పుడు ట్యూబ్స్‌ని టెస్ట్ చేసే విధానం స్కాన్ ద్వారా ఎట్లా చేస్తామన్నది దాని గురించి చెప్తాను. ఇది యూట్రస్, ఇవి 2 ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలవడానికి ఎక్స్‌రే ద్వారా అంటే హెచ్ఎస్‌జీ హిస్టెరోసాల్పింగోగ్రఫీ ఆర్ సోనోసాల్పింగోగ్రఫీ అంటే స్కాన్ ద్వారా ఆర్ ఎప్పుడైతే లాప్రోస్కోపీ డయాగ్నోసిస్ కోసం తీసుకుంటామో లాప్రోస్కోపీలో గూడా చూడొచ్చు ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది. సో, ఎస్ఎస్‌జీ నార్మల్ ఎప్పుడైతే స్కాన్ చేస్తామో కొందరు పేషెంట్స్ దిగంగానే అడుగుతారు. మా ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయని. కానీ నార్మల్ స్కాన్‌లో ఎప్పుడు నార్మల్ ట్యూబ్స్ ఎప్పుడు కనపడవు. ఎప్పుడైతే దాంట్లో చీము నిండుంటదో, వాటర్ నిండుంటదో అంటే అన్‌హెల్తీ ట్యూబ్స్ కొన్ని మాత్రం కనపడతాయి స్కాన్‌లో. హెల్తీ ట్యూబ్స్ ఆర్ బ్లాక్ ఉన్న ట్యూబ్స్ అట్లా తెలీదు నార్మల్ స్కాన్‌లో. మరి వాళ్ళకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా? వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా స్టార్ట్ చేయాలా అన్న దాని కోసము ఈ సోనోసాల్పింగోగ్రఫీ. సో, ఇది సింపుల్ క్యాథెటర్ ఒకటి. సోనో ఈ లోపటికి పాస్ చేస్తాము. ఇది లోపటికి పాస్ అవుతది. దీనికి ఒక 10 సీసీ సలైన్ ఆర్ 20 సీసీ సలైన్‌లో ఒక 5-6 ఎంఎల్ జైలోకెన్ జెల్ కలిపేసి 20 సీసీ తోటి సిరింజ్ ఉంటది. ఇది సిరింజ్. సిరింజ్ అటాచ్ అయ్యి దీనికి ఇందులోకి పుష్ చేస్తాం ఫ్లూయిడ్ అన్నది. సో, ఈ ఫ్లూయిడ్ ఇటు నుంచి వస్తుందా లేదా అన్నది మళ్ళీ స్కాన్ నార్మల్‌గా మీకెట్లా జేస్తుంటామో, ఆ స్కాన్ ప్రోబ్ బెట్టి స్కాన్ మానిటర్‌లో తెలుస్తది. ఇటు నుంచి వచ్చిన ఫ్లూయిడ్ వస్తుందా లేదా? 2 ఓపెన్ ఉన్నాయా? 2 బ్లాక్ ఉన్నాయా? ఒకటి ఓపెన్ ఉంది, ఒకటి బ్లాక్ ఉందా? దాని ద్వారా తెలుస్తది. ఇదేంటంటే ముఖ్యంగా నొప్పి లేదు, రేడియేషన్ లేదు, సేఫ్ ఉంటది. త్వరగా అయిపోతది. ఇది కేవలం ఓపీ ప్రొసీజర్ మాత్రమే. అడ్మిషన్ లేదు, ఏముండదు. థాంక్ యూ.